ఇక్కడ ఇప్పుడు ఏ గుడి? ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ కూడా చిన్నప్పుడు వచ్చినాం, ఇదంతా ఆడుకునే వాళ్ళం చెల్లెలి నేను. అమ్మా నేను రెడీ అయినది మార్నింగ్ అయినంత బాగుంది. మనం చెమటలకి వర్షానికి ఇక్కడ ఎల్లమ్మ తల్లి చెప్పులు ఇప్పాలి. మా చెల్లి రిషి స్లిప్పర్స్ వదిలిపో కింద. రిషి వచ్చింది రే. అమ్మవారు ఎట్లా ఉంది లోపల. అమ్మ ఇక్కడ అమ్మవారిని చేసింది అప్పుడు పొట్టేలు మేకల నుంచి కుండ మోసి. అప్పుడు చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు మేము పెద్ద అయినాక వచ్చి గుండు తల నీళ్ళలు కూడా ఇక్కడే అంట అమ్మవారికి ఇచ్చింది. నావి చెల్లెల్వి. వాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. కింద అవి పడగలు. ఇది వేసినందుకు అంటే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది పడగలు నెట్టిపైన. ఇలా ఉంది. ఈ అమ్మాయి పూజారి అంటారు వెనుక పేరు. మొత్తం అమ్మవారి ఇలా ఉంది. టెంకాయ కొట్టేస్తున్నాం. కొడుతుంది. ఇక్కడ కూడా ఉడుకు వస్తున్నామా. వేడింది. నిమ్మకాయల దండేస్తే తీసుకున్నాం అమ్మవారి మీదది, తల మీదది. ఇప్పుడు వచ్చినాం ఎందుకు. సరే అండి, ఒక చుట్టూ తిరగమంటుంటే వెళ్తున్నాం. ఇక్కడ చుట్టూ తిరుగుతున్నా నేను. ఒక చుట్టూ తిరిగిరా అంటే ఇక్కడ నాగుల కట్టలు ఉన్నారు, కోతులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. కాకులు ఉన్నాయి. దీంట్లోకి లోపలికి వచ్చింది కానీ ఫ్రెండ్స్ లోపల గుహలాగా ఉంది. ఇంత చిన్నగా ఉంది. వంగి వంగి ఇంకా పూర్తిగా పడుకొని వెళ్ళాలా. భయం వేసి బయటకు వచ్చేస్తుంది. వద్దు అని దీంట్లోకి ఇంకా చూపిస్తా. ఇక్కడ మరి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే పోతాను నేను. మరీ హైట్ ఉన్నదా కొట్టుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఇంకా బయటకు వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలు చేద్దామని మా హస్బెండ్ డిసైడ్ అయితే ఇంకా అంటే ఎవరు భోజనం వాళ్ళు తెచ్చేసుకున్నాం. అంటే ఎంత ప్రేమ ఉంటుందంటే భోజనాల్లో కూడా నీ పప్పు వేయి నా కారం వేసుకొని అట్లా చేసుకొని తినొచ్చని తెచ్చుకున్నాం నేను మా చెల్లెకి. ఇంట్లో చేసుకొని ఎవరి హౌస్లో వాళ్ళు ఇంకా తింటున్నాం. ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ తింటున్నాం. ఇక్కడ అక్కడ రైలు పోతుందా, పిల్లలంతా చూస్తున్నారు తింటున్నా. అక్కడ రైలు పోతుంది. మా ఇదే కొంచెము నీడలాగా మబ్బు ఉంది మోడాలు పడినది కాబట్టి నువ్వు కొంచెం మళ్ళీ ఫిల్టర్ అయి పెట్టకూడదు. ఒరిజినలే ఉంటుంది. మనం అంటున్నామంటే వస్తుంది అంతే. ఇప్పుడు చూడు కొంచెం డార్క్ ఉంది కాబట్టి మోడ మూసుకొని ట్యాన్ పడుతుంది అంతే. డార్క్ మీరు కూడా తిందండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర. కాకులు వచ్చినాయని కావు కావుతుంది. అర్థం చూపిస్తుంది. అర్థం చూపిస్తుంది. ఎంత బాగా తెలివైంది చూడు. అదిష్ట ఓం కాళి ఓం కాళి మహంకాళి. నన్ను ఇది నన్ను ఐషుదా ఐషు బాయ్. ఇంకో కాకి వచ్చింది. ఏడుంది ఐషు కాకి? కాకేది ఐషు? కాకేది నాన్న బంగారు
అగో అక్కడ చిన్నపిల్లలు వచ్చినారని వాళ్ళని చూస్తుంది. ఏం చెడి తను ఏమో వినయం పడేమో పోయినట్టుంది. నా కాడికి వచ్చినది నీళ్ళు లేకపోతే వినట్లే పోతే పోయింది. మీ ఆయన ఎంపడ పోయింది. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మా అమ్మాయి కూర్చొని నువ్వు ఎప్పుడు వీడియోలు ఇట్లా ముచ్చుకుతా ఏం ఎల్లో క్రీమ్ నీ ఫేస్ క్రీమా తెచ్చినా అండి. మేకప్ కాదు ఫ్రెండ్స్, ఫేస్ క్రీమ్ అడుగుతున్నాడు మా హస్బెండ్. మా అమ్మతో మా చెల్లి మా ఆయన అక్కడ ఉన్నారు. చెప్పమన్నారు నువ్వే చెప్పాలి. వద్దులే ఏడుస్తుందిలే నా బిడ్డ. తల్లి తీసేస్తుంది నాకు. నన్ను చూడు బంగారు, నన్ను చూడు. వద్దంటలే వదిలే నా బంగారు ఇటు చూడు నా చిక్కు తెలుక. అషద పాప ఇది పురాతన పుట్ట, దానిపైన చెట్లు ఉన్నాయి. పుట్ట చూద్దామని వచ్చినాం పిల్లలతో. అది అమ్మవారికి గాజులు కడతారు. ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ ఆడుకుంటున్నారు. సరే ఫోటోస్ తీసుకుంటున్నాం. పాపతో ఇడన్నా వాళ్ళు అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు అందరూ. పాప ఉంది ఓకేనా? దగ్గరకు వస్తే కనపడకుండా ఇద్దరు మధ్యలో అట్లా ఏం లేదు మా ఉన్నదే వస్తుంది ఏదైనా అని. అసలు మొఖం దాకా ఏం కనిపిస్తలేదు. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? ఇంకా వెళ్తున్నాం. బాయ్. ఇప్పుడు వెళ్తున్నాం ఇంకో టెంపుల్కి, వెల్లుడు తిక్కతాత గుడి. ఇప్పుడు వెళ్తున్నాం అందరం. మా ఆయన ఎందుకు అరుస్తావు? నా గురించి నేను చూసినారు. నేను కూడా ఇటున్నా తీసుకుంటున్నారా? ఇది తిక్కతాత గుడి. ఇంకో ఇది వెల్లుర్తిలో తిక్కతాత గుడి అంటారు. ఇది మెయిన్ రోడ్. వచ్చేసి లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం మా అమ్మతో. ఇట్లా ఉంటే మీ ఇద్దరం పిల్లలము ఆడుకోవడం, ఇక్కడ స్నానాలు చేయడం, ఇక్కడ స్టే చేసేవాళ్ళం నాన్న అమ్మతో కలిసి. ఇక్కడ అన్ని భోజనాలు ఫ్రీ, టీ ఫ్రీ అన్నీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మా హస్బెండ్తో వచ్చిన, అవి చిన్న పిల్ల ఉన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు వచ్చిన కదండి. ఏమండి ఇక్కడ ఇప్పుడు సరే రండి. టెంపుల్ మూసేసారు, తాళం వేశారు. అమ్మ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. పాప ఏడుస్తుంటే నేను పాలిస్తుంటే ఇంకా నన్ను దాటి వెళ్ళిపోయింది. అల్లుడికి చూపించాలి అంతా. ఇక్కడ కూర్చొని ఆడుకునే వాళ్ళం. అంతా మేము ఆడుకునే ప్లేస్ ఇదంతా. చిన్నప్పుడు గుర్తులు వస్తున్నాయి, జ్ఞాపకాలు. ముందు ఇక్కడ చూపిస్తున్నారు అమ్మవారు ఉంది అని మా ఆయనకి. నేను ఎందుకు లేట్ చేస్తా? పాపకు పాలిస్తుంటే తెలీదా మీకు? చిన్నపిల్ల ఇక్కడ కూడా అమ్మవారు ఉంది. ఇప్పటి నుంచో పురాతనమైన పుట్ట ఉంది. ఇక్కడ లోపల దేవుడు ఉన్నాడు.
అక్కడ ఉసిరి చెట్టు ఉందని మా ఆయన పూజ చేస్తున్నాడు. అమ్మవారు ఇట్లా ఉంది లోపల. అమ్మవారి గుళ్ళ నేను, మా హస్బెండ్ అక్కడ రావి చెట్టు దగ్గర ఉన్నాడు. పుట్ట ఉంది. పుట్టనే ఏమేది మాను ఉందంట. ఇది ఏందో మాను అంట, అమ్మవారిది మాను అంటారంట. ఇక్కడ ఉంది అమ్మవారి లోపల, అమ్మవారికి లోపల ఇక్కడ నుంచి ఉంది అట్లా. ఇప్పుడు వచ్చి మా ఉందంట ఏందో మాను, నాకు తెలియదు. చెట్టు కింద ఉండింది ఆమె, చెట్టు కింద ఉండేదంట, మాను అంటారంట. ఇంకో ఆమె చెప్తుంది పూజారమ్మ, పూజారమ్మ కదా, పూజారమ్మ అంట. కొంచెం కూర్చోవాలని కూర్చున్నాం. అసలు అసొద్దు తను, ఇక్కడ కొంచెం కూర్చోవాలి ప్రశాంతంగానే కూర్చో. అమ్మవారి దగ్గర కూర్చున్నా. అమ్మవారికి టెంకాయలు తీసి టెంకాయలు కొడుతున్నాం. టెంకాయ కొట్టించి ఇప్పుడు మా ఆయన ఆడ టెంకాయ కొట్టి ఆడ పూజ చేస్తున్నాడు. ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ దోమలు కొరికినాయి ఫ్రెండ్స్, ఎంత లావు దద్దులు కట్టినాయి నాకు లావుగా. ఏం చేసి వచ్చినావు? పూజ చేసి వచ్చినావు. కోతులు వస్తున్నాయి, ఇంకొక కోతులు తీసినాను. ఉంటుంది ఎంట్రన్స్, ఇది మెయిన్ రోడ్. ఇక్కడ చాలా యాక్సిడెంట్ అవుతాయంట ఫ్రెండ్స్, మంచి రోడ్డు కాదు అని మాకు ఖాళీ ఉంది కాబట్టి వచ్చినాం. ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నాం. ఇంకా ఈ గుడి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది మన కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయింది కదా, అందరూ చనిపోయినారు కదా యాక్సిడెంట్ అయ్యి. అది ఇక్కడే ఇనుము మాది ఈ ప్లేస్లో పెట్టినాడు. ఇంకో మేము ఇప్పుడు ఇదే రోడ్లోనే దర్శనం చేసుకుని వస్తున్నాం. ఆ రోజు అందరు చనిపోయినారు కదా 19 మంది, ఆ బస్సుది ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కర్నూలుకి దగ్గర. ఇలా ఉంది. మొన్న మా ఆయన అయితే వరుసగా యూట్యూబ్ తెరిచిన ఇదే న్యూస్ వస్తుంటే చనిపోయిన న్యూస్, జాలి పడినాడు, బాధ పడినాడు, అట్లా జరగకూడదు అని, మనకే జరుగుంటే అని ఫీల్ అయ్యాడు. ఇదే కర్నూలు న్యూస్. అవునులే, న్యూస్ చూసినాం కదా ఆ రోజు. వీళ్ళంతా ఉన్నందుకు అమ్మ నన్ను వద్దు ఆటోలోనే కూర్చోనింది. మళ్ళీ నేనే బలవంతంగా వచ్చిన. దిష్టి వెళ్తాను, దిష్టి వెళ్తే వద్దు అంతా చూస్తున్నాను, వద్దు అని అమ్మ. ఫ్రెండ్స్ ఇక్కడ అంతా అబ్బాయిలు ఉన్నారు ఇట్లా కూర్చోడానికి. మా అమ్మ బయటికే రావద్దు ప్రియా, ఎలా రెడ్డి నువ్వే దాపో టీ అనింది. నేను దిగి వచ్చినాను, మా అమ్మ దిష్టి వెళ్తాను తిడుతూనే ఉంది. మా ఆయన నవ్వుతున్నాడు ఎట్లాగా పడుకుందో అని. వర్షం వస్తుంది ఫ్రెండ్స్, పైన చూస్తున్నారా నల్ల మేఘాలు. ఇప్పుడు పోతాం రెస్టారెంట్ నుంచి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. కాఫీ అండ్ గుడ్డే బిస్కెట్లు తిన్నాం. మా ఆయన వస్తున్నా గో ఆన మొడ మూసుకుంది. ఇంక వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం, మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతాం. బాయ్ మా.
బాయ్.